బడిగంటల శబ్దం కాదు, నిరుపేదలైన పిల్లలను పనిలోకి రమ్మనే కర్మాగారాల సైరన్ శబ్దం. బడికి వెళ్లే వయసులో కుటుంబ భారాన్ని మోయటం కోసం పనిలోకి వెళ్లే బాల కార్మికులకు ఈ చిత్రం అంకితం. సంవత్సరానికి ఒక్కరోజు అందరూ బాగుండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మిగతా 364 రోజులు ఎవరిని ముంచుదామా అని ఆలోచిస్తూ ఉంటారు. సరే కానీ కనీసం ఈ ఒక్క రోజున అందరూ బాగుండాలని కోరుకుంటారు. అది కూడా గొప్ప సంగతే మరి. ఈ ఊరు రైల్వే స్టేషన్లో గడియారం మాత్రం కరెక్ట్గా తిరుగుతుంది. బయలుదేరగదే 4ంటికి ట్రైన్. ఏ గర్ల్ ఫ్రెండ్ అని ఉండుంటే ఈ గ్యాప్లో ఎంత తక్కువ కిసిగొట్టేవాడిని. అట్లాంటి వాడికి అమెరికాలో పుట్టాలన్నా దరిద్ర రేఖ కింద ఉన్న దేశంలో తిండికే నోచుకోలేని వాడికి కిస్సోటి. ఇవాళ రైల్లోనైనా మంచి గర్ల్ ఫ్రెండ్ని సెటప్ చేయాలి. అప్పటిదాకా వీటితో ఫ్రెండ్షిప్ చేసుకున్నామంటే బయలుదేరే వరకు కాలక్షేపం చేయొచ్చు. హ్యాపీ న్యూ ఇయర్. హలో, ఇంగ్లీష్ రాదా? ఎర్రతోలు హిందీ వాడు అనుకుంటా. నయా సాల్ కా ముబారక్ హై. ఏంటది? హిందీ కూడా రాదా? ఉంగళికి పుత్తాండ నల్వార్తగలు. ఇదేంట్రా, తమిళ కూడా కదా? ఏ స్టేటో తెలిసి రావట్లేదే. ఎలా తెలుస్తుంది? ఈ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం వల్ల ఎవరిది ఏ స్టేటో తెలుసుకోలేకపోతున్నాం. అన్నాయ్ తమ్ముడు, శుభాకాంక్షలనైనా. ఏం కర్మరా ఇది? సైలెంట్గా కూడా స్టేట్ ఉందా? ఎవడన్నా చంపి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడేమో. ట్రంకు పెట్టోటి టెర్రరిస్ట్ అయి ఉంటాడా?
తమ్ముడు నేను ఏమన్నానని ఏడుస్తున్నాడు? న్యూ ఇయర్ కదా, హ్యాపీగా ఉండవయ్యా అన్నారు. ఆస్తి నీకు అపార్థం చేసుకున్నాడా? బ్రదర్, వేర్ ఆర్ యూ? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రదేశమా? అరే మనోడువే. ఏమయ్యా, న్యూ ఇయర్ రోజు లోకం అంతా సంతోషంగా ఉంది, వయసుడు ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. చిన్న కుర్రాడివి, నువ్వేమిటయ్యా ఏడుస్తూ కూర్చున్నావు? టికెట్ డబ్బులు లేవా? ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాలేదా? ప్రాబ్లం ఏమిటో చెప్పయ్యా, నేను తీరుస్తాను. అది తీర్చడం మీ వల్ల కాదు. ఎనీవే, థ్యాంక్ యూ. తమ్ముడు, ఎవరైనా ఆనందాన్ని ఎందుకు పంచుకుంటారో తెలుసా? అందులో చిన్న స్వార్థం ఉంది. ఆనందాన్ని ఇంకోళ్ళతో పంచుకుంటే అది రెట్టింపు అవుతుంది. నీ దగ్గర పంచడానికి ఆనందం ఏమీ లేదన్న సంగతి తెలుస్తూనే ఉంది. నీ ఆవేదన అయినా నాకు పంచవయ్యా, సగమైనా తగ్గుతుంది. మనసుకు భారం ఉండకూడదు బాబు, నాకు చెప్పి తగ్గించుకో ప్లీజ్. తమ్ముడు చెప్పవయ్యా. నేను పుట్టింది ఒక చిన్న గ్రామంలో, అది కూడా ఒక నిరుపేద కుటుంబంలో. ఐ థింక్ మే 1996 నా కాలేజ్ ఇంటర్వ్యూ కోసం మొట్టమొదటిసారిగా నేను ఈ ముంబైకి వచ్చాను. ఇదే స్టేషన్కి వచ్చి దిగాను. ఆ రోజు నా జీవితంలో నేను ఎన్నటికీ మర్చిపోలేని రోజు. నాకంటూ చెప్పుకోవడానికి ముంబైలో చుట్టాలు, స్నేహితులు ఎవరూ లేరు. మనుషుల వరకే పరిమితమైన జాతి, మతం, కులం, భాష, పేద గొప్ప అన్న భేదం ఈ ముంబై మట్టికి లేదు. నిలువ నీడలేని లక్ష్య సాధకులైన యువకులకు ఈ అరబిక్ సముద్ర తీరపు సిమెంట్ బెంచీలే సింహాసనాలు. ఈ ముంబై సింహాసనం ఈ పేద విద్యార్థికి కొంచెం చోటిచ్చింది. చదువు ఒక్కటే నా లక్ష్యం. ఇండియాలోనే మేనేజ్మెంట్ స్టడీస్కి నెంబర్ 1 కాలేజ్ రామచంద్ర. ఎలాగైనా ఇక్కడే MBA చేయాలన్నదే నా ఆశ. లక్షాధికారులు, కోటీశ్వర్లు చదివే ఈ కాలేజీలో నాలాంటి పేదవాడికి కూడా సీట్ దొరుకుతుందనే నమ్మకంతో నేను ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను.